హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. 50 లక్షల ఉద్యోగుల భవిష్యత్ అంధకారమేనా, కేంద్రం కొత్త చట్టం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పెన్షన్ హక్కులకు ముప్పు, కేంద్రం చట్ట సవరణపై తీవ్ర ఆందోళన. కేంద్ర ప్రభుత్వం మార్చి 25న లోక్సభలో ఆర్థిక బిల్లులో భాగంగా సిపిఎస్ నియమాలపై కీలక సవరణలు చేసుకుంది. ఈ మార్పుల ద్వారా కేంద్రానికి పెన్షన్ హక్కులపై పూర్తి నియంత్రణ లభించనుండగా పే కమిషన్ లాభాలను భవిష్యత్తులో రిటైర్ అయ్యే ఉద్యోగులకే పరిమితం చేస్తూ వివక్షకు దారితీసేలా చట్టం రూపొందించడంపై పెన్షన్ల నుంచి తీవ్ర ప్రకటన ఎదురవుతుంది. ఈ బిల్లు రాజ్యాంగంలోనూ ఆమోదం పొందితే 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షన్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకింగ్, బీమా రంగాలకు చెందిన వారికి పెన్షన్ అప్డేషన్ నిలిపివేయబడుతుంది. సుప్రీంకోర్టు గతంలో పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షన్లలో తేడా సరికాదని స్పష్టం చేసిన కేంద్రం ఆ తీర్పును పక్కన పెట్టినట్లు ఈ చట్ట సవరణ వివరిస్తుంది. ఈ బిల్లు ప్రజాస్వామ్య ధర్మాలకు విరుద్ధంగా ప్రత్యక్షంగా చర్చించకుండా ఆర్థిక బిల్లులో చొప్పించి ఆమోదించిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈపీఎస్ 95 వంటి పాత పెన్షన్ పథకాల పరిస్థితే దీనిపై దృష్టిని నిలిపేలా చేస్తుంది. 3 దశాబ్దాల సేవ చేసిన ఉద్యోగులకు 3,000 రూపాయలకే పెన్షన్ మిగులుతుందన్న వాస్తవం ఆందోళనకరం. కనీస పెన్షన్ 9 ఏళ్లుగా పెంచాలని డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టుకోకపోవడం నిరాశను కలిగిస్తుంది. వాజ్పేయి హయాంలో ప్రవేశపెట్టిన ఎన్పీఎస్ పథకం, ప్రస్తుతం చర్చనీయాంశమైన యూపీఎస్ పథకం పేరులోనే ఉద్యోగుల పెన్షన్ అని చెప్పుకుంటున్నా వాటి లాభదాయకత మాత్రం కార్పొరేట్ రంగాలకే అంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి సమైక్యంగా పోరాటం చేయడం తప్ప మరో మార్గం ఏదీ లేదని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.